ఆయిల్ లేకుండా ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే దోస తినాలనుకుంటున్నారా? అయితే మీరు చిరంజీవి దోసని ట్రై చేయాల్సిందే. చిరంజీవి గారికి దోస చేయాలనే ఆలోచన ఎందుకొచ్చిందో, అసలు ఈ దోసకి చిరంజీవి దోస అని పేరెలా వచ్చిందో, మనం చిరంజీవి దోస తినాలనుకుంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. దాదాపు 25 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ఒక సినిమా షూటింగ్ నిమిత్తమై మైసూర్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఒక దాబాలో దోశ తిన్నారట. ఆ దోశ చాలా టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉందట. చిరంజీవి గారికి ఆ దోశ చాలా బాగా నచ్చిందట. ఆ దోశ రెసిపీ కనుక్కుందామని దాబా ఓనర్స్ని అడగగా వారు ఆ రెసిపీ చెప్పడానికి నిరాకరించారట. అంతేకాదు అది వాళ్ళ సీక్రెట్ రెసిపీ అని చెప్పారట. షూటింగ్ తర్వాత చిరంజీవి గారు హైదరాబాద్కి వచ్చాక ఆ దోశ తినాలని మళ్ళీ మళ్ళీ అనిపించిందట. అప్పుడు చిరంజీవి గారు తన ఇంటి కుక్ని రెసిపీ కనుక్కొని రమ్మని చెప్పి పురమాయించారట. ఆ కుక్ విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి ఆ దోశ టేస్ట్ చేసి తిరిగి వచ్చాడట. అప్పుడు చిరంజీవి గారికి అదే టేస్ట్తో ఉన్న దోశని ప్రిపేర్ చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో ఆ కుక్తో కలిసి వివిధ రకాల రెసిపీలు ట్రై చేసి 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 చివరగా తయారు చేసిందే ఈ ఫ్లఫీ అండ్ హెల్దీ జీరో ఆయిల్ దోశ. దానికి వారు చిరంజీవి దోశ అని పేరు పెట్టారట. చిరుదోశ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, మూవీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమట. చిరంజీవి గారి 60వ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ గారు ఈ చిరుదోశకి పేటెంట్ హక్కులు తీసుకొని చిరంజీవి గారికి గిఫ్ట్గా ఇచ్చారట. బర్త్డే పార్టీకి వచ్చిన గెస్టులందరికీ చిరుదోశని భోజనంలో పెట్టారట. వాళ్ళకి కూడా ఈ దోశ చాలా బాగా నచ్చిందట. ఆరోగ్యకరమైన ఈ దోశని అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నారేమో కానీ చిరంజీవి గారు వాళ్ళ ఇంటి కుక్ని చట్నీస్ రెస్టారెంట్కి పంపించి అక్కడున్న చెఫ్స్కి ఈ దోశ ఎలా తయారు చేయాలో నేర్పించి వాళ్ళ మెనూలో పెట్టించారట. చట్నీస్ రెస్టారెంట్ వాళ్ళు ఈ దోశని చిరంజీవి దోశ అని కొంతకాలం వాళ్ళ మెనూలో అమ్మి తర్వాత దాన్ని స్టీమ్డ్ దోశగా పేరు మార్చి అమ్ముతున్నారట. అయితే ఈ దోశని మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని రెసిపీని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ మన రెస్టారెంట్లో ఈ దోశని పెట్టి అమ్మాలంటే మాత్రం మనం చిరంజీవి గారి పర్మిషన్ తీసుకోవాలి.